కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్పేటలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయో లేదో రాజకీయ కక్షలు పీటరేగాయి. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం 2 రోజుల క్రితం పాపయ్య అనే వ్యక్తి సర్పంచ్గా ఎన్నికయ్యాడు. అతడి తమ్ముడు చిరంజీవులు పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ మద్దతు పలికిన అభ్యర్థి బిట్ల బాలరాజు ఇంటిపై దాడికి తెగబడ్డాడు. సోమవారం ఉదయం బాలరాజు ఇంటి ఎదురుగా కూర్చున్న మహిళలపైకి ట్రాక్టర్ను దూకించాడు. ఆపై ఇంటిని ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో నలుగురు మహిళలు గంజి భారతి, తోట శారద, బాలామణి, సత్తవ్వలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో భారతి, శారద పరిస్థితి విషమంగా ఉంది. వీరిద్దరిలో ఒకరి చెయ్యి నుజ్జునుజ్జునయింది. ఈ నలుగురు కూడా ఎన్నికల్లో ఓడిపోయిన బాలరాజును పరామర్శించి ఉదయం నిరిండాకు వాకిట్లో కూర్చున్నారు. కాగా ఘటన అనంతరం ఎల్లారెడ్డి మండల కేంద్రానికి బాధ్యుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భారీగా తరలివచ్చి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సర్పంచ్ పాపయ్య, అతడి సోదరుడు చిరంజీవులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండల స్థాయి నేత కోరమ సాయిబాబా అండతో రాజకీయ కక్షతోనే ఇంటి వద్ద దాడి చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మద్దతు పలికారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు చిరంజీవులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరా తీశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేష్ చంద్రను కోరారు. లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని అంతర్గం టీటీఎస్ సర్పంచ్ రవికుమార్పై కూడా దాడి జరిగింది. సోమవారం రాత్రి వార్డు మెంబర్ అనిల్ రెడ్డితో కలిసి గ్రామస్తులకు కృతజ్ఞతలు చెప్పేందుకు తిరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు, సుత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రవి, అనిల్కు గాయాలయ్యాయి. అలాగే ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం ఇటిక్యాల పహాడ్లో స్వతంత్ర మహిళా అభ్యర్థి నారాబాబు 16 ఓట్లతో ఓడిపోయారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి వాడాయి తనుబాయి సర్పంచ్గా గెలిచారు. ఓటమిని జీర్ణించుకోలేని నారాబాబు భర్త భీమరావు తనుబాయి భర్త పోసెట్టిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు భీమరావును తాళతో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.